త్రినేత్రేశ్వర దేవాలయము ద్రౌపది యొక్క స్వయంవరం జరిగిన స్థలం ఇది అని చెప్తారు. ఇది ఈశ్వరుడి యొక్క ఆలయం. ఇక్కడే పాండవులు ద్రౌపదిని స్వయంవరంలో గెలుచుకున్నది. ఇక్కడ చాలా ఇది ఒక కోటలాగా కడతారు. ఈ చుట్టూ ఉన్న కందకం లాంటి దాంట్లో చాలా తాబేళ్ళు ఉన్నాయి. త్రినేత్రేశ్వర దేవాలయం, గుజరాత్. అర్జునుడు మత్స్యయంత్రాన్ని ఛేదించిన స్థలం ఇది అంటారు. అక్కడ ఒక పెద్ద తులసి కోట కట్టారు. ఆ స్థలంలో చుట్టూ ఇది ఒక వేదిక. ఈ వేదికలో చుట్టూ అందరూ కూర్చుని ఉండగా మధ్యలో మత్స్యయంత్రాన్ని ఇక్కడ అర్జునుడు చేరిస్తాడు. ఎదురుగా ఈశ్వరాలయం, త్రినేత్రేశ్వర దేవాలయం. గోగృహం అంటారంట ఇది. ఇందులోంచి వెళ్ళి ఈ గృహంలో అందులోంచి బయటకు రావాలి. గృహంలో బయటకు వచ్చే మార్గం, వెళ్ళే మార్గం కొద్దిగా పెద్దగా ఉంది కానీ వచ్చే మార్గం చాలా చిన్నది. ఇంట్లోకి రావడం కొద్దిగా కష్టమే పెద్దవాళ్ళకి. పిల్లలు జాగ్రత్తగా చక్కగా వెళ్ళిపోతున్నారు. త్రినేత్రేశ్వర దేవాలయం. త్రాంత్ర అనే జాతర జరుగుతుందంట ఇక్కడ సంవత్సరానికి ఒక్కసారి. దాంట్లో ఆ జాతరలో పెళ్ళి కావలసిన పిల్లలు, ఆడపిల్లలు, మగపిల్లలు కూడా చాలా ఎక్కువగా పాల్గొంటారంట. చక్కని తోడు కావాలి అని. ఎందుకంటే ఇక్కడ ద్రౌపదికి అలాగా చక్కని భర్తలు దొరికారు అనే ఉద్దేశంతో ఈ ప్రస్తుతం ఉన్న దేవాలయాన్ని భోజరాజు 8వ శతాబ్దంలో కట్టించాడంట. ప్రస్తుతం ఉన్న దేవాలయం త్రినేత్రేశ్వర దేవాలయం. తాబేలు మత్స్యావతారం, పెద్ద పెద్ద తాబేళ్ళు. సీతారామ లక్ష్మణుల దేవాలయం. ఇది నవీనమైనది. త్రినేత్రేశ్వర దేవాలయం వద్ద సీతారామ రామ లక్ష్మణ దేవాలయం.